తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు అని పాత పాట ఉంది అక్కినేని నాగేశ్వరరావు గారిది. అలాగే ఉంది అన్న వదిలేసిన బాణం అరెస్టు తప్పదు అని షర్మిల వ్యాఖ్యలు. అందరూ నమస్తే, నేను మాణిక్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అంశంతో మనం ఈరోజు మీ ముందుకు వచ్చాను. విషయం ఏంటంటే అన్న వదిలేసిన బాణం అంటే షర్మిల గారు అరెస్టు తప్పదు. ఏంటి ఈ కథా కమమిషన్ అంటే, గవర్నర్ నజీర్ గారిని కలవడానికి షర్మిల గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఆల్రెడీ కలిశారు, అన్నపై కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి అన్నపై కంప్లైంట్ అనుకుంటున్నారా? అవును, ఆయన సెకీ ఒప్పందంలో భాగంగా అదాని గారి నుంచి 1750 కోట్ల రూపాయల డబ్బులు లంచంగా తీసుకున్నట్టుగా క్లియర్గా ప్రపంచం మొత్తానికి తెలిసిన నేపథ్యంలో ప్రతిపక్షాలు అధికార పక్షాలు అన్నీ విమర్శిస్తున్న వేళ స్వయాన తన సొంత చెల్లె ఒకప్పుడు అన్న 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీని వైసీపీని పరిరక్షించడానికి మీ జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేసి పార్టీ గెలుపుకు ఎంతో శ్రమించిన ఆ చెల్లెలే, ఆ బాణమే ఈరోజు రివర్స్లో జగన్ గుండెల్లో కూర్చుకునే పరిస్థితి ఏర్పడింది. అవును, సొంత చెల్లిని తల్లిని కూడా ఏమార్చకుండా తీవ్ర ఇబ్బందులు గురిచేసి చెల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడి తన మనసులో తీవ్ర ఆందోళనతో వీడి నా అన్నే కాదు శత్రువు నయం అనుకొని తన అన్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాల్ని ఒక పార్టీ అధ్యక్షురాలుగా, ఏపీసీసీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ, సో ఆవిడ ఈరోజు ఈ దుర్మార్గుని శిక్షించాల్సిందే, సమాజంలో ఉండడానికి వీలు లేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇమ్మీడియట్గా జైల్లో కూర్చోబెట్టండి, సంఘంలో సమాజంలో ఇలాంటి వ్యక్తి ఉంటే సమాజానికి ఎంతో అవరోధం అని చెప్పి షర్మిల గారు సాక్షాత్తు గవర్నర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెకీ ఒప్పందం మాత్రమే కాదు, ఇంకా అనేక అంశాలు తన మీద బూతులు తిడుతూ వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని ఎలా ఉసిగొలిపి అదే వర్ర రవీందర్ రెడ్డిని షర్మిల గారు గిట్టని వాళ్ళు సైతం ఆవిడపై సానుభూతి చూపించారు. అరే, ఒక ఆడబిడ్డని ఈ విధంగా తిడతారా, ఇంత దారుణంగా నీచంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారా, సెక్సువల్ హరాస్మెంట్ పోస్టులు పెడతారా అంటూ ఆవిడంటే ఇష్టం లేని వాళ్ళు సైతం ఆ మీద సానుభూతి కురిపించారు. కానీ తోడబుట్టిన అన్న, ఒకే తల్లిదండ్రుల రక్త మాంసాలు కలిసి ఉన్నటువంటి చెల్లెల్ని ఇంత తీవ్రంగా వ్యతిరేకించి ఆవిడని నైతికంగా, మానసికంగా, భౌతికంగా ఎంత తీవ్రంగా దెబ్బతీయాలో అంత తీవ్రంగా దెబ్బతీశాడు. అతను నా అన్నే కాదనుకొని ఒక ప్రతిపక్ష పార్టీగా అంటే వైఎస్ఆర్సీపీకి యాంటీగా ఈవిడ సవాల్ చేయడం, జగన్మోహన్ రెడ్డి మీద అరెస్టుకి రంగం సిద్ధం చేయడని గవర్నర్ గారిని కలవడం ఈరోజు సర్వత్రా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. నిజమే, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సచ్చీలుడా లేకపోతే ఏమన్నా మానవత్వం హ్యుమానిటీ ఉన్న వ్యక్తి ఏం కాదు కదా. అలాంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి, అతను నా అన్నే కాదు, భౌతికంగా నా అన్నే కావచ్చు కానీ నైతికంగా అలాగే చెల్లి అన్న అనే అనుబంధానికి విఘాతం కలిగించే వ్యక్తిగా అతను కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు స్వయాన షర్మిల గారే గవర్నర్ గారిని కలిసి ఈ విధమైనటువంటి కంప్లైంట్ చేయడం నిజంగా సంచలనం చెప్పొచ్చు. మరి ఈ కంప్లైంట్ తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతాయి, కూటమి ప్రభుత్వం కూడా ఎలా రియాక్ట్ అవుతుంది అని ఆలోచిస్తే కనుక గవర్నర్ గారితో పాటు కూటమి ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి లేఖ రాసింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం మీద, అవినీతి మీద మీరు యాక్షన్ తీసుకోండి ఒక అధికార పార్టీగా అని చెప్పి తను కంప్లైంట్ చేసింది. నిజమే, బహిరంగ లేఖ రాసింది. నిజమే కదా. మరి ఇప్పటికే లేట్ అయింది. చోటా మోటా నాయకులు, డిజిటల్ డెవిల్స్, సోషల్ సైకోలు ఆల్రెడీ అరెస్ట్ అవుతున్నారు. మరి పెద్ద తిమింగలం ఎప్పుడు అరెస్ట్ అవుతుందని సర్వత్రా అందరూ కూడా ఆసక్తిగా ఆలోచిస్తున్న వేళ
ఎదురు చూస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి వంతు రానే వస్తుందని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అవును, ఖచ్చితంగా అన్ని సెక్షన్లను కలిపి జగన్మోహన్ రెడ్డి ఏవైతే నియంత పాలన సాగించాడో, మరి ఈరోజు మనం వార్తల్లో ప్రధానంగా చూస్తూ ఉన్నాం. మొన్న బోరుగడ్డ అనిల్, నిన్న ఐపీఎస్ అధికారి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ జైలు పాలయ్యాడు. అంటే పోలీసు అధికారులు సైతం చట్టంలో క్రియాశీలకంగా ప్రజల పక్షాన డ్యూటీని నిర్వర్తించాల్సిన, నిష్పక్షపాతంగా డ్యూటీని నిర్వర్తించాల్సిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఒక ఆర్థికపరమైనటువంటి దుర్మార్గానికి తెరతీసిన వ్యక్తిని డబ్బుకు అమ్ముడుపోయో, ప్రలోభాలకు అమ్ముడుపోయో, ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి సంతోషపరుద్దాం అన్నటువంటి ఉద్దేశంతో విజయపాల్ నేను ఐపీఎస్ని అని కూడా మరిచి ఒక బోరుగడ్డ అనిల్లాగా బిహేవియర్ చేసి ఈరోజు రిజర్వేషన్లో జాబులు కొట్టుకొని ఐపీఎస్ స్థాయికి ఎదిగి ఒక్కసారిగా విశ్రాంత ఐపీఎస్ అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిలో ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిలో తను క్రైమ్ చేస్తాడు, నాతో పాటుగా అధికారులను ఇన్వాల్వ్ చేస్తే నాకు ఊడిగం చేస్తారు, జీవితాంతం నా చెప్పు చేతలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి గారిని తీసుకోవచ్చు. వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు ఆవిడ ఏది చెప్తే అది చేశారు, దివంగత రాజశేఖరుడు ఉన్నప్పుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో తన పదవి కూడా పొందారు జైలు నుంచి బయటకు వచ్చాక. మరలా మారిందా అంటే తీరు మారలా. ఈరోజు అదే బాటలో, శ్రీలక్ష్మి గారి బాటలో విజయపాల్ కావచ్చు, తర్వాత సంజయ్ కావచ్చు, సిఐడి ఆఫీసర్, అతను కూడా చీఫ్, ఈ బోరుగడ్డ లాంటి అచ్చేసి అచ్చోసిన ఆంబోతుల తయారైనటువంటి వ్యక్తులు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, ఎవరైతే అత్యంత నీచంగా బూతులు మాట్లాడతారో, ఎవరైతే ఏ నేరం చేయని వ్యక్తుల మీద దుమ్మిగా బిహేవియర్ చేసి భయభ్రాంతులు గురి చేస్తారో, అంటే బందిపోటు ముఠాలాగా, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీరు కావాలని చూడండి, ఒక కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, అక్కడ ఎర్రగొండపాలెంలో యూపీఎస్సీ యాస్పిరెంట్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి తర్వాత షర్టు విడిచి అలాంటి యూపీఎస్సీ జాబ్ చేసిన వ్యక్తి కూడా, సివిల్స్ ఐఆర్ఎస్ అధికారిగా చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆదిమూలపు సురేష్, అతని తర్వాత ఆ జాబ్కి రిజైన్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే అయ్యి కోట్ల పడిగెత్తి ఎమ్మెల్యే అయ్యి షర్టు విడిచి ఇప్పుడు ప్రస్తుత గౌరవ సీఎం గారి మీద రాళ్ళు దాడి చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతను కూడా త్వరలో అరెస్ట్ అవుతారు. ఈ రకంగా ఉద్యోగస్తులను కూడా తన గ్రిప్లో పెట్టుకొని నాతో పాటు అందరూ కూడా శిక్షింపబడాలి, నాకు సపోర్ట్గా ఉండాలంటే, నా అనంతరం నా చెప్పు చేతలు అణిగిమని ఉండాలంటే అధికారులను కూడా ఇన్వాల్వ్ చేయాలి కేసులు అనేది అతను నీచ నికృష్టమైనటువంటి ఆలోచన. ఇది ప్రభుత్వ అధికారులు కూడా గమనించాలి. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కొమ్ముగాసి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే, నిన్ననే రాజ్యాంగ అవతరణ రోజు జరుపుకున్నాం మనం, కానీ ఇష్టానుసారంగా ఒక ఫ్యాక్షనిస్ట్ చేతులు అనేక మంది బలైపోతూ ఉన్నారు. షర్మిల గారి విషయంలో నా అన్న చాలా నీచుడు, దుర్మార్గుడు, అతగాడిని మాత్రం వదలొద్దు అని సీఎం గారికి లేఖ రాశారు. అలాగే గవర్నర్ గారిని కలిసి వాళ్ళ అన్న దుర్మార్గం మీద ఆవిడ కంప్లైంట్ చేశారు. ఐ థింక్ నేను అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అతని బాధితులైతే రోధిస్తూ ఏడుస్తూ జగన్మోహన్ రెడ్డి పాపాలు ఎప్పుడు పండుతాయి, విజయపాల్ పాపాలు పండాయి, బోరుగడ్డ పాపాలు పండాయి, ఇంకా మిగతా వాళ్ళు కూడా పండుతున్నాయి. మరి వీటన్నిటి కేంద్ర బిందువైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాపాలు ఎప్పుడు పండుతాయనంటే, ఇదిగో చెల్లి ద్వారానే ఆ పాపాలు పరాకాష్ఠకు చేరి పరిపూర్ణం సాధించే దిశగా వస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి లైఫ్ టైం జైల్లో కూర్చోవడానికి ఏదైతే సెకీ ఒప్పందం దాంట్లో ఈ మధ్య బాగా విశ్వవ్యాప్తంగా వైరల్ అయిందో 1750 కోట్ల రూపాయల లంచం ముడుపులు తీసుకొని ఇంతవరకు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి నోరు విప్పల. ఇంతవరకు అతను ఎలాంటి స్పందన, నేను తప్పు చేయలేదని కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు.
తన చోటా మోటా నాయకులు ఉంటారు కదా, పేరు నాని కావచ్చు, తర్వాత బొత్స సత్యనారాయణ కావచ్చు, లేకపోతే ఇంకో వ్యక్తి కావచ్చు, వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నాడు. తప్పితే నేను చేయలేదు, నేనేం నేరం చేయలేదని తనంతట తానుగా ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ కండక్ట్ చేసిన సందర్భాలు లేవు. సో షర్మిల ఇక ఆలస్యం చేయదలుచుకోవాలా. అన్న వదిలిన బాణం అని గతంలో అన్నది, నేను జగనన్న వదిలిన బాణాన్ని అనుకుంటా తనప్పుడు ప్రచారంలో ప్రచారాస్త్రంగా అన్నకు అంత విధీరాలుగా ఉన్న వ్యక్తి ఈరోజు ఆ బాణమే రివర్స్లో తిరిగి వచ్చి గుండెను గుచ్చి తన యొక్క పాపాల పుట్టని పగిలే విధంగా ఆ బాణం చాలా పదునెక్కిన ఆయుధంగా మనం తయారవ్వడం మనం చూస్తున్నాం. అంటే అసలు షర్మిల గారు ఇంత తీవ్రంగా అన్న మీద కంప్లైంట్ చేయడానికి, ఆరోపణలు చేయడానికి, ఇంతగా అగ్రెసివ్గా ముందుకెళ్ళడానికి కారణం ఏంటని మనం ఒక్కసారి పరిశీలిస్తే కనుక తన వ్యక్తిగత జీవితం మీద చెల్లెలన్న స్పృహ కూడా లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇద్దరు అనుకొని అవినాష్ రెడ్డిని పురమాయించి, అవినాష్ రెడ్డి రాఘవరెడ్డి అని అతను పిఎని పురమాయించి, ఆ రాఘవరెడ్డి ద్వారా అంటే అవినాష్ రెడ్డి ద్వారా వర్ర రవీందర్ రెడ్డి ద్వారా పోస్టులు పెట్టించి, అదే వర్ర రవీందర్ రెడ్డిని అప్రిషియేట్ చేసి నిర్దోషి అవినాష్ రెడ్డి ఎవరు అధ్యక్ష, మరో చిన్న కొడుకు కదా, ఒక కన్నుని మరొక కన్ను ఎందుకు పొడుచుకుంటుంది అన్నట్టుగానే వర్ర రవీందర్ రెడ్డి మంచి వ్యక్తి, మా భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో మంచి ఎంప్లాయ్ అని కితాబ్ ఇచ్చాడు. ప్రపంచం అంతా, తెలుగు ప్రజలంతా అసహించుకుంటున్న వర్ర రవీందర్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి ఒక రకంగా హైలైట్గా మాట్లాడాడు. మా భారత్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్గా ఉన్న వ్యక్తి చాలా మంచివాడు అంటే ఇండైరెక్ట్గా ఏంటి, నా చెల్లెలే మంచిది కాదని కదా. మరి మండదా జగనన్న, మండదా చెల్లి, మండదా అక్క అన్నట్టు నువ్వు మాట్లాడడం. అట్లాగే షర్మిల గారికి మండింది, బాగా మండింది, కడుపులో రగిలిపోయింది, రక్తం మరిగింది. అందుకే తను ప్రస్తుత సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేయడం, అలాగే గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని కలిసి గవర్నర్ని కూడా కోరారు, మా అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని శిక్షించండి సార్, డెఫినెట్గా హీఈస్ నాట్ రైట్ పర్సన్ అని చెప్పి అన్న మీద కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ పర్యవసానం జగన్మోహన్ రెడ్డికి అతి తొందరలో నోటీసులు వస్తాయి, అరెస్ట్ వారెంట్ వస్తుంది, జైల్లో కూర్చోబెడతారు. ఎన్ని వ్యవస్థలని ఏ విధంగా మేనేజ్ చేసినా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టుగా, నిజం నిప్పు లాంటిది అనే మాట అవును, పచ్చి నిజం. ఆ నిజమే, ఆ సత్యమేవ జయిత అన్నట్టు అతన్ని లోపల కూర్చోబెట్టి ఈ మురిగేటువంటి వ్యక్తులందరికీ, జగన్మోహన్ రెడ్డి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో కూడా ఉన్నారు కొంతమంది, వాడు పంచి ప్రభాకర్ కావచ్చు, అలాగే చింతకాయ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎక్కడున్న జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే సప్త సముద్రాలు దాటినా అని పోలీసు అధికారులను, డీజీపీ గారిని కూడా భయపెట్టే విధంగా మాట్లాడాడు కదా. అతని అనుచరులు, నీచానికి పాల్పడ్డ వ్యక్తులు, మహిళలను తిట్టిన వ్యక్తులు, పంచి ప్రభాకర్ గారు లాంటి వ్యక్తుల్ని ఎక్కడున్నా సప్త సముద్రాలు దాటినా వాళ్ళని ఈడ్చుకొచ్చి ఇండియాలోని జైల్లో మగ్గబెట్టే విధంగా సత్యం పనిచేసుకుంటూ పోద్ది. దానికి సంబంధించి గవర్నమెంట్ ఆ పనుల్లో కేంద్రీకరించింది, అంటే తన దృష్టి కేంద్రీకరించింది. నిజాన్ని ఎవడు కూడా ఎక్కువ కాలం దాచలేడు. సో పాపం పండింది, ఒక్కొక్కడు చెరలోకి పోవడానికి సమయం ఆసన్నమైంది అన్నట్టుగా షర్మిల కంప్లైంట్ తోటి జగన్మోహన్ రెడ్డి కథ కూడా సుఖాంతం అవుతుందని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తుందో మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి అప్డేట్ అందిస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇది ఈరోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అందరూ నమస్తే.